వెల్కమ్ టు కోయిడా గైస్. మొత్తం గుండ్ల సందుల నుంచి రాళ్ళ సందుల నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఫోటోల కోసం ఎంత తెగించారు. సో గైస్ इधर से आएगा गणेश एडवेंचर आएगा. అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది. రండి నమస్తే, నేను మీ రోజు గురించి వెళ్తాం డాక్టర్ మన ఛానల్. ఈరోజు లాగా వచ్చేసి మనం కోడగుట్ట పోతున్నాం. కోడగుట్ట ప్లస్ సంగీ టెంపుల్ పోదాం అనుకుంటున్నాం. ఇక్కడ లోకేష్ గారు బెంగళూరు నుంచి వస్తాడు. వాడికి లోకేష్ అని బిఎన్ రెడ్డి తర్వాతకి బ్రాహ్మణపల్లి దానికి వస్తుంది. ఇక్కడ బ్రాహ్మణపల్లి నుంచి రూపందని లడ్డుగారు వస్తుంది కోడకు. మనం ఇప్పుడు బ్రాహ్మణపల్లి నుంచి పోతాను. దాదాపు 3 బండ్లు వేసుకొని పోతాను. రఘువాడు నేను వేణుగాడు, వేణుగాని బండి మీద లడ్డుగాడు వేణుగాడు, రఘువాన్ బండి మీద రవిగాడు సమీర్ గాడు, ఈ సాంగన్ బండి మీద నేను లోకేష్ గాడు సాంగాడు. మేమందరం కలిసి కూడా ప్లస్ సంగీతం పోదాం అనుకున్నాం. పోయిన సండేనే మిస్ అయింది, పోయిన సండేనే పోదాం అనుకున్నాం. కరెక్ట్ పోయిన సండే మిస్ అయిందని ఈ సండే పోతున్నాం. ఇక మనకు రూట్ అయితే లడ్డుగాడు చెప్తుంది. ఇక్కడ నుంచి రూట్ అయితే మనకు వెళ్ళలేదు. ఇంద్రనగర్ నుంచి అయితే పూణేకి వస్తుంది. మన ఈ 3 బండ్లో ఇంకా అర్జుడు ఎక్కడండి లింగడెక్కండి కానీ వాళ్ళకి వేరే పని ఉండడం వల్ల బిజీ అయిపోయింది. ఇప్పుడు 3 పనుల మీద పోతున్నాం. ఈ ఆధారం అయితే ఇది కోడగుట్ట వెళ్ళి సంగీ టెంపుల్. ఈరోజు సంగీ టెంపుల్ టైం వచ్చేసి 8 AM to 8 PM. ఈ 2 దగ్గర ఉంటాయి కాబట్టి 2 ట్రిప్ వేసి మళ్ళీ వచ్చేసండే వేరే పని పోవాలా. ఎటు వేస్తే మంచిగా ఉంటుంది పానీ చేయండి. దాన్ని చూసి పోదామా వద్దాం చూస్తాం. లడ్డుగాడు తెలుసు అని తీసుకెళ్తానని ఊర్లు మొత్తం ఊర్లు మొత్తం తిరిగేస్తాం. ఇప్పుడే సర్వీస్ పెట్టినాం పోతాను. ఇక ఎటువంటి టైంలో కొద్దిగా గంట వచ్చిన అయిపోయి ఫస్ట్ మా వాళ్ళకి వాటి తాగా పోదాం అని తీసుకొచ్చారు. ఇప్పుడు సంగీ కూడా ఎండగడుతుంది, కోడగుట్ట కూడా ఎండగడుతుంది. సంగీ సాయంత్రం పూట కొద్దిగా పీస్ఫుల్ ఉంటుంది. కోడ పాటు కూడా సాయంత్రం పూట మంచిగా ఉంటుంది. ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఏదైనా మనకు ఎదురుగా కనపడదు కోడగుట్ట. కేసరి దగ్గర ఇక్కడ కమాన్ ఉంది. కమాన్ నుంచి లరీ పోవాలా. రవి పోనీరా
గుర్తొచ్చిందో పైకి ఎక్కాలనుకుంటా. మొత్తం ఘాట్ సెక్షన్. లబ్బేవాడు ముందర దంచుతూనే ఉంది బండి. పల్సర్ 150. ఇబ్బంది పడుతుంది పల్సరు. ఇక్కడే నారా ఇదో వెల్కమ్ టు కోయిడా గైస్, ప్లీజ్ వెల్కమ్. ఇక్కడనే మనకు ఏ వెహికల్స్ వచ్చినా ఇక్కడనే పార్క్ చేసుకోవాలంట. పైకి ఎలో లేదంట. ఖాళీ టైంలో పోవచ్చు అంట. మనోళ్ళు పోయిర్రు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కోహడా గుట్ట దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కింద ఇప్పుడే బండ్లు పార్కింగ్ చేసినాం. ఈ నుంచి అందరం కలిసి పైకి ఎక్కాలి. బండ్లు మాత్రం పైకి పోనీయట్లే, ఇక్కడనే పార్కింగ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడే బండ్లు పార్క్ చేస్తాం. పైకి దొరికితే వాటర్ దొరకవని వాటర్ బాటిల్ తీసుకుని ఉంటూ అందరు కలిసి ఎక్కుతున్నాం. మనలకు కొద్దిగా కూడా ఎక్కలేదు, అప్పుడే కాళ్ళు వస్తున్నాయట. ఇంకా పైకి ఎక్కాలి. చచ్చిపోయినాం గైస్. స్కూల్ పాఠాలు చెప్పినట్టు చెప్తాడు. మనం ఇక్కడ నుంచి కొద్దిగా పైకి ఎక్కితే ఇది హనుమాన్ టెంపుల్. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది పైన. వెహికల్స్ వేసుకురావద్దు అని అనుకున్నాం కానీ వేసుకురావద్దు అని అన్నారు. కాకపోతే ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. కారు మరియు స్కూటీ ఉంది. మనం గిట్ట ఇక్కడికి వేసుకొస్తే మంచిగా ఉంది. ఇది హనుమాన్ టెంపుల్. ఇది స్టాచ్యూ, హనుమాన్ స్టాచ్యూ. ఇక్కడ నుంచి అటు సైడు వ్యూ మంచిగా ఉంటుంది. వ్యూ మంచిగా కనపడాలంటే ఇంకా సన్సెట్ కావాలి. సన్సెట్ అయితే మంచిగా వస్తాయి. వ్యూ ఫోటోస్ గిట్ట దిగడానికి మంచిగా ఉంటుంది. సో గని బ్రో, మనం ఇప్పుడు పోయేది సూసైడ్ స్పాట్. అక్కడ లవర్స్ సూసైడ్ చేసుకున్నాం విన్నాము. మనం ఇప్పుడు పోయి చూద్దాం. మడలు మొత్తం ప్రయత్నం చేస్తారు. వాడు కోతి కంటే అద్మానం చాంగాడు. అందులో తేపండినప్పుడు వచ్చేది దాటే పడవు అనుకో. లోకేష్ జాగ్రత్తరా. లొకేషన్ మాత్రం ఏం చూసుకున్నా మస్తు ఉంది అసలు. లేదు జాగ్రత్త లోకి. గుట్టల నుంచి పోతూనే పోతారు. వస్తుంది అల్లాడు. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎట్లా ఉందో. మొత్తం గుండ్ల సందుల నుంచి రాళ్ళ సందుల నుంచి మన బ్యాచ్ మొత్తం ఇక్కడ వెయిట్ చేస్తుంది నా మొబైల్ కోసం, ఫోటోల కోసం. ఫ్రెండ్స్ ఇక్కడనే ఇప్పుడు ఫోటోషూట్ అయిపోయింది. మెయిన్ వ్యూ పాయింట్ దగ్గర పోతాను అందరం. అసలు వ్యూ పాయింట్ వేరే దగ్గర ఉంది, చూపెడతాను రండి. ఇన్స్టాల్ పోతే రెండు ఫోటోలు. శాంబాయి అన్న ఫోటో శాము
వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఫోటోల కోసం ఎంత తెగించారు. స్టేటస్ లో పెట్టుకోవాలి. అందరూ హాయ్ చెప్పండి. 360 అంటారా బాబు. సో గైస్ పిల్లలు రండమ్మా. అమ్మో చాలా కష్టంగా ఉంది. రండి మా సంగీత పాడే కానీ మన సంగీత్ కూడా. సో ఇక అందగాడు పూర్మల్ల కొట్టించుకో కొడితే. ఇక్కడ లొకేషన్ చూడండి అసలు ఎట్లా ఉందో. సమయం లేదు మిత్రమా. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటో షూట్ అయిపోయింది. దాదాపు ఒక్కొక్కరు 100-200 ఫోటోలు దిగుంటారు. మీరు కానీ కరెక్ట్ టైంకి రావాలంటే 5:30 తర్వాత రండి. అప్పుడైతే ఫోటోలు ఇంకా మంచిగా వస్తాయి. ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు అయితే బండ్లు ఇక్కడ మావి ఇంకొక 2 బండ్లు ఉండే. ఇప్పుడు మొత్తం పార్కింగ్లో నిండిపోయినాయి బండ్లు మొత్తం. అందరూ ఈవినింగ్ టైంలో వస్తుర్రు. ఇగో ఇంతసేపు చెప్పినా కదా ఫస్ట్ బండ్లు ఇట్లా పైకి తీసుకోపోతుర్రు. ఇప్పుడు సంగీ టెంపుల్ పోదాను. ఇక్కడ నుంచి సంగీ టెంపుల్ ఈరోజు 8 AM to 8 PM నైట్ మస్తు ఉంటుంది సంగీ టెంపుల్. అందుకని ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాతకి ఆడికి ప్లాన్ చేసినాం. ఇప్పుడు పోదాను ఆడికి. లడ్డుగాడు లోకేష్ గాడు మమ్మల్ని వదిలేసి ఆడ సోడా తాగుతారు ఫ్రెండ్స్. మంచి నీళ్ళు తాగేటప్పుడు అయితే మేము తీసుకుని పోయినాం. సోడా మాకు తెలవకుండా సోడా తాగదని పోయారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏంటంటే ఎక్కువ మంది వస్తారు, ఇంకా చాలా మంది వస్తారు. ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటుంది. 5:15, 5:30 అప్పుడు వస్తే మాత్రం చాలు మంచిగా కూల్గా ఉంటుంది. ఎవరు ఫిక్స్ అయితే మంచిగా వస్తాయి. ఇంత పొద్దున్న నుంచి గిట్ట అటు ఇటు తిరిగినా కానీ ఫిక్స్ దిగినా కానీ మీరు అంత అనుకోలేదు. ఓన్లీ ఈ టైంలో దిగితేనే మంచిగా అనిపించింది. ఈ టైంలో మంచిగా ఉంది సన్సెట్ గిట్ట ఇక్కడ చూస్తాం. వస్తూనే ఉంటారు. బెంగళూరు ఇప్పుడు సంగీతంలో రేట్లో మనం వెళ్తుంది. ఇప్పుడు తండ్రి పాస్ చేసుకున్నాను. ఎంత టికెట్ ఆడా నుంచి పోయిందా ఏదో గాడి దాకా పోయాడా. ఇక్కడ ఇప్పుడే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది, చిన్నప్పుడు ఒకసారి వచ్చింది. బీచ్ గారు ఇవ్వాలి, మళ్ళీ 5 మెట్లు ఎక్కాలి. టికెట్ అయింది పెట్టచ్చా? టికెట్ అంటే అది రాదా?
అలా దూరం మళ్ళా కానీ పెట్టేసేయాలి. అది కూడా వెయిటింగ్ 50 ₹50 ₹50 ఎంత కింద కూడా ఎంత ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సంగీ టెంపుల్ దగ్గర ఉన్నాం. సంగీ టెంపుల్ ముందు కమాన్ దగ్గర ఉన్నాం. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అంట ఒక బైక్కి. ఎందుకని ఇక్కడ కింద డౌన్లో ఉంటే ఇక్కడ డౌన్లో పెడితే అయిపోతుంది, కింద పెట్టద్దని వేరు 3 బండ్లు ఇక్కడ కింద పార్క్ చేస్తే అయిపోతుంది. ఈ నుంచి ఆడికి నడుచుకుంటూ పోవచ్చు. బొక్క 50 ఎందుకని పెడదాని వేరు మనోళ్ళు. నేను దాదాపు ఇది ఫ్రెండ్స్తో వచ్చిన. చిన్నప్పుడు ఇక్కడికి రావడం రెండోసారి. ఫస్ట్ సారేమో స్కూల్కి టూర్కి తీసుకెళ్తారు కదా, అప్పుడు ఒకసారి వచ్చిన. సెకండ్ టైం డిగ్రీ ఫస్ట్ ఇయర్నో సెకండ్ ఇయర్నో తెలియదు కానీ అప్పుడు ఒకసారి వచ్చినాం. అప్పుడుకి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. అప్పుడు ఇటు మొత్తం తవ్వుండే, ఇక్కడ చెట్లు అవన్నీ ఉండే. అప్పుడు ఒకసారి అందరం కలిసి ఇక్కడ ఒక చెట్టు కింద జ్యోతిష్కని చెప్పించుకున్నాం మేమంతా. సంగీకి రావడం ఇది 3rd టైము. ఫ్రెండ్స్తో రూమ్మేట్స్తో వచ్చిన. ఈసారి బండ్లు అక్కడ పెట్టొచ్చారు కింద. ఇక్కడ 50 రూపీస్ టికెట్ చెప్పిల్లడ్డ, అది ముందే చెప్పిన. అదే 53 బైక్స్కి అయితే 150 రూపీస్. ఇంకొక 50-100 వేసుకుంటే ఇలా సండే కాబట్టి పోయినాక చికెన్ తినొచ్చని మా బ్యాచ్లర్స్ థాట్. అందుకనే కింద పార్క్ చేసి వచ్చినాం బైక్స్. ఫ్రెండ్స్ నైట్ పూట మాత్రం సంగీ టెంపుల్ పీస్ఫుల్ ఉంది, అసలు సూపర్ ఉంది. అయితే మస్తు పీస్ఫుల్ ఉంది ప్లేస్. చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఫ్రెండ్స్ ఇప్పుడే సంగీ టెంపుల్ నుంచి కిందికి వచ్చినాం పోదామని. బండి స్టార్ట్ కావట్లేదు. మన పల్సర్ బండి ట్రబుల్ ఇస్తుంది. ఇక్కడ నుంచి పోదాం అనుకునే టైంలో బండి స్టార్ట్ కావట్లేదు. వాటర్ రిపేరింగ్. వెల్కమ్ వెల్కమ్. దాన్ని బండి అయితే తగిలించిన తర్వాత ఒక 20-25 మినిట్స్ అటు ఇటు దాన్ని రిపేర్ లెక్క చేసింది. అది కొద్దిగా మెకానిక్ తెలిసేదానికి బ్యాటరీ అవి సీట్ కింద ఫీట్ చేసింది. తర్వాతకి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాతకి ఇక బయలుదేరింది రూమ్కి ఏపీ నగరం. వచ్చేటప్పుడేమో అటు బిఎంఎస్ అటు నుంచి వచ్చింది. వీడు వెళ్ళేటప్పుడేమో అటు నగరం నుంచి పోతుంది. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయింది. మనం తిరిగి మళ్ళీ నెక్స్ట్ సండే ట్రిప్లో కలుసుకుందాని. అంత మటుకు టాటా, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.